ముందల నది ఉంది పక్కకి, భరతపులిన నది అంట. ఇది ఊరి అది ఆభరణాలతో సౌందర్యంగా అలంకరించారని ఎవరు? శివుడు అందుకే అదేమో చెప్పు. భరతపులి వీళ్ళెవరు క్షేత్రపాలకులేదంతా. జేవిసి చూసిందా? తిరువిత్తవకూడ్ అనే దివ్యక్షేత్రంలో ఉన్నాము. ఇది ఇక్కడ ఉయ్యవంద పెరుమాళ్ అభయప్రదుడు అనేసి ఆయన పేరు అనమాట. అందరికీ అభయాన్ని ఇవ్వడం కోసం కానీ ఇక్కడికి వచ్చారు. పద్మాసన విత్తవకోడు వల్లి తాయారు రత్నకాంచన విమానం కులశేఖర ఆళ్వార్ల వారు ఇక్కడ ప్రార్థించారనమాట స్వామిని. మహాభారత సంగ్రామం తర్వాత పాండవులు వాళ్ళ మనశ్శాంతి కోసం మొత్తము తీర్థయాటన చేస్తూ ఉంటే ఈ భరతపులి నది ప్రాంతంలో ఉన్నటువంటి ఉయ్యవంద పెరుమాళ్ దర్శనం చేసుకుంటే వాళ్ళకి మనశ్శాంతి కలిగిందంట. ఆ విధంగా ఇక్కడ పాండవులకి స్వామి దర్శనం ఇచ్చారనమాట. ఇంకా ఇప్పుడు ఏదైతే మనం దర్శనం చేసుకున్నామో ఈ స్వామి విగ్రహాన్ని అర్జునుడు పునఃప్రతిష్ఠాపించారు అనేసి చెప్తూ ఉంటారనమాట. అంబరీష మహారాజు గొప్ప భక్తుడు. అయితే ఆయన అంబరీష మహారాజు రాజు. ఆ రాజు రాజ్యాన్ని తర్వాత ఎవరు పాలించే వాళ్ళు లేరు. ఆయన వంశం ఎవరు లేకపోయేసరికి అంబరీష మహారాజు ప్రార్థిస్తాడనమాట. నా రాజ్యాన్ని పరిపాలించే తగ్గ యోగ్యత కలిగినటువంటి పుత్రులు కావాలి అనేసి ప్రార్థించగా పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయమని చెప్పి స్వామి చెప్తారు. అప్పుడు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే ఒక కూతురు 2 అబ్బాయిలు పుడతారనమాట. ఆ కూతుర్ని స్వామివారికే ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత ఆ 2 అబ్బాయిలకి తన రాజ్యాన్ని అప్పచెప్పి తను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటారనమాట. ఈ అంబరీష మహారాజుకి కూడా ఈ స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నటువంటి దర్శనం చేసుకున్నటువంటి స్వామి వ్యూహ దర్శనంగా ఇస్తారు. అంటే ఈ పాండవులకి 5గురికి 5 రకాలుగా తన దర్శనం ఇస్తారంట. ధర్మరాజుకి మధ్యలో ఉయ్యవన్న పెరుమాల్గా, భీముడికి ఎడమ సైడు నుంచి, అర్జునుడికి పశ్చిమ దిక్కులో నుంచి, నక్కల సహదేవులకి కుడివైపు నుంచి ఈ స్వామి దర్శనమిస్తారనమాట. ఈ క్షేత్రానికి శివుడు క్షేత్ర పాలకుడు. కాశీ విశ్వనాథుడు లోపల విరాజమానుడై ఉన్నాడు. ఈ కాశీ విశ్వనాథుడు ఇక్కడికి ఎలా వచ్చాడు అంటే ఈ క్షేత్రంలో
ఒక భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ప్రతి సంవత్సరం కాశీకి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండేవాడనమాట. ఆయన వృద్ధాప్యం వచ్చాక వాళ్ళకి ఇంట్లో అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరూ లేక పాపం తనకి పోవాలనే కోరిక వదిలిపెట్టలేక అలాంటి పరిస్థితిలో స్వయంగా కాశీ విశ్వనాథుడు ఇక్కడికి వచ్చేసాడనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెరుమాళకి విశ్వ క్షేత్ర పాలకుడిగా ఇక్కడే ఉండిపోయాడు. హరే కృష్ణ. హరే కృష్ణ.